మరి యేసు బాప్తిసం పొందింది ఎప్పుడు? యోహాను సువార్త 1:29 యోహాను వద్దకు వచ్చినప్పుడు, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29. లూకా సువార్తలో మనము చూసినట్లయితే, తాను ప్రసంగిస్తూ ప్రభువైన యేసు బాప్తిస్తానికి వచ్చినప్పుడు, ఆ దినాల్లో పొంతి పిలాతు పదవిలో ఉన్నాడు, అలాగే కైసరు ఉన్నాడు, అలాగుననే హేరోదు కూడా ఉన్నాడు. ఒకే ఒక సంవత్సరము చరిత్రలో వీరు ముగ్గురు కలిసి ఏలడం, వీరి పరిపాలన ముగించిన తరువాత అది క్రీస్తకము 27వ సంవత్సరము. ఈ 27వ శతాబ్దము దీన్ని చూసినట్లయితే 483 సంవత్సరాల తరువాత రాజైన అహస్వరేసు 457 సంవత్సరాలు ఏలాడు. ఆ దినాల్లోనే మెస్సియా బాప్తిస్తాన్ని పొందుకున్నాడు. ఏం జరిగింది బాప్తిసం తీసుకున్నప్పుడు? అపోస్తలుల కార్యం 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే, దేవుడు ఆయనకు తోడయ్యుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఎందుకనగా దేవుడు అతనికి తోడయ్యున్నాడు.